బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ లేబర్ కమిషనర్ తో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరపనుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించింది. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు లేబర్ కమిషనర్ తో సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్టీసీ జేఏసీతో లేబర్ కమిషనర్ చర్చలు జరపబోతుంది. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా లేబర్ కమిషనర్ నోటీసులు పంపించడం జరిగింది. ఈ రోజు చర్చలున్నాయి, రావాల్సిందిగా కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. అయితే ఆర్టీసీ నుంచి ఈడీ స్థాయి అధికారి అయితే ఈ చర్చల్లో అయితే పాల్గొంటారు. అనంతరం ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో అంటే జేఏసీగా ఏర్పడ్డారో వాళ్ళ నుంచి 3 లోబర్ కమిషనర్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు పెట్టిన 21 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 21 డిమాండ్లకు సంబంధించి కూడా పూర్తిగా వివరణ కోరడం జరుగుతుంది. ఇందులో ప్రథమ ప్రాధాన్యంగా ఉన్న వాటికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఈ విడతల వారిగా తీర్చేవైతుంటే వాటన్ని కూడా సెకండ్ కేటగిరీలో పెట్టుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా ఆర్టీసీ ఈడీ ఈ సమావేశంలో హాజరైన తర్వాత ఎవరైతే కార్మికులు పెట్టారో వీటన్నిటి కూడా మళ్ళీ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానంటూ కూడా ఇక్కడి నుంచి వీటన్నిటి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది.